నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఈ నెల 10వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే భారత ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రచార రథాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, ఎర్రబల్లి ప్రదీప్ రావు, గంటా రవికుమార్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వన్నాల వెంకటరమణ మాట్లాడారు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికి సికింద్రాబాద్కు పెరేడ్ గ్రౌండ్స్కు మే 10వ తారీఖున విచ్చేస్తున్నారు. మొట్టమొదటిసారి మీ ద్వారా పత్రికా విలేకరుల ద్వారా ఈ యొక్క సందేశం ప్రజల్లోకి ప్రధానమంత్రి వచ్చే సందేశము చేరిస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి వివిధ కార్యక్రమాలు, వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కు రైల్వే సంబంధించిన, హెల్త్ కేర్ సంబంధించిన ప్రాజెక్టులు ఇనాగ్రేట్ చేయబోతున్నారు నరేంద్ర మోడీ గారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ లో నేషనల్ హైవే ప్రాజెక్టు, అది కర్ణాటకకు మహబూబ్ నగర్ కనెక్ట్ చేసి హైదరాబాద్ అంటే తెలంగాణ టు గోవా కారిడార్, ఎకనామికల్ కారిడార్ గా అదొక హైవే, నేషనల్ హైవే ప్రాజెక్టును ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అంతేకాకుండా థర్డ్ లైన్ కాజీపేట నుంచి విజయవాడ వరకు థర్డ్ లైన్ మరియు బైపాస్ రైల్వే లైన్ కాజీపేట నుంచి పెద్దపల్లి వరకు అవి కూడా ప్రధాన చేతుల మీదుగా ఇనాగ్రేషన్ కాబోతున్నది. పెట్రోలియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, పెట్రోలియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటే పెట్రోలియం స్టోర్ చేసే హబ్బు. అదొక మల్కాపురం అనే మల్కంపేట ప్రాంతంలో హైదరాబాద్ శివార్లలో ఒక పెద్ద స్టోరేజ్ పాయింట్ ఉంది. యావత్ తెలంగాణకు అక్కడి నుంచి సప్లై దిశగా అదొక హబ్బును, స్టోరేజ్ పాయింట్ను ఇనాగ్రేట్ చేయబోతున్నారు. మన వరంగల్ ఇప్పుడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ఇనాగ్రేట్ చేయబోతున్నారు వర్చువల్ గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దాంట్లో భాగంగా 1600 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు. దాంతో 1,00,000 మందికి ఫ్యూచర్ లా ఉపాధి వచ్చే అవకాశం ఉన్నది మెగా టెక్స్టైల్ పార్క్ వల్ల. ఈ యొక్క మీరు అడగొచ్చు, మెగా టెక్స్టైల్ పార్క్ 2017లో కేసీఆర్ ఆల్రెడీ ఓపెన్ చేసింది కదా, మళ్ళా ఈ యొక్క ప్రధానమంత్రి ఇప్పుడు ఓపెన్ చేయడం అనేది. ప్రధానమంత్రి ఇప్పుడు ఓపెన్ చేసే మెగా టెక్స్టైల్ పార్క్ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టును అడాప్ట్ చేసుకుని బ్రౌన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టుగా దీన్ని డెవలప్ చేయబోతున్నది.